వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక వచన ధ్యానం ప్రారంభించుచూ ఉన్నాము. నిన్నటి దినం ఉపోద్ఘాతాన్ని విన్నాం. యాకోబు పత్రిక శ్రేష్టమైనటువంటి పత్రిక. హెబ్రీయులకు అనగా యోధా క్రైస్తవులకు వ్రాయబడినటువంటి గొప్ప లేఖ. యాకోబు ద ఫస్ట్ బిషప్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము పట్టణ సంఘానికి మొదటి అధ్యక్షుడు. ఒక మాటలో చెప్పాలంటే బిషప్ ఆఫ్ ద బిషప్స్. బిషప్పులకి బిషప్ ఆయన, బిషప్పులకే బిషప్ యాకోబు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సొంత తమ్ముడు. ప్రొటెస్టెంట్ వర్షన్లో మరియా యోసేపుల కుమారుడు. కేథలిక్ వర్షన్లో మరియా క్లోపా, యేసు తల్లి మరియ బంధువుల యొక్క కుమారుడు. ఈ యాకోబు గారు యూదులకు వ్రాశాడు. 12 గోత్రాలలోని యోధా జనాంగం యేసుక్రీస్తును నమ్ముకున్న తరువాత వారు అన్య దేశాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉండి జీవిస్తూ సువార్త చేస్తున్నారు. ఇది it was written in AD 42 or 49. The first Christian Council క్రీస్తు శకం 50-51 సంవత్సరాల్లో యెరూషలేములో యాకోబు గారి అధ్యక్షతన జరిగింది. దానికి ముందు రాశాడు ఇది. ఆ కౌన్సిల్ తరువాత ఆయనను కొట్టి చంపేశారు 62 ADలో. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అను రోమన్ గవర్నర్ యెరూషలేములో ఉన్నటువంటి యూదులను నాట్ ఓన్లీ కన్వర్ట్స్, క్రిస్టియన్ కన్వర్ట్స్, బట్ ఆల్సో ఆల్ ద 12 tribes చెదరగొట్టేశాడు. యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది అప్పుడే. ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని యేసు శిలువ సందర్భంగా పలికినటువంటి వారి మాటలకు దేవుని జవాబది. యేసు వారి యొద్ద నిలిచి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అన్నాడు. ఆ బిడ్డల తరము వారే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చంపబడ్డారు. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, సిలువను వేయబడ్డారు, ఖడ్గం చేత శిరశ్ఛేదనాలు చేయబడ్డారు. యవనులు చంపబడ్డారు, యవన కన్యకలు పాడు చేయబడ్డారు, పసిబిడ్డలను చంపారు. ఆ దినము మొదలుకొని ఇజ్రాయేలు రాజ్యము ప్రపంచ పటంలో కనుమరుగైపోయింది. యూదులంతా విశ్వవ్యాప్తంగా చెదిరిపోయారు. అది సిలువకు ప్రతిగా ఆనాటి యూదులు పొందినటువంటి శిక్ష. మరలా 1948వ సంవత్సరం వరకు, అంటే ఇంచుమించుగా 1880 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశము లేదు. ఇజ్రాయేలు దేశము లేదు. ఉన్న ఇజ్రాయేలీయులు పరాధీనులుగానే ఉండిపోయారు.
ఆ నేపథ్యంలో ప్రారంభ చరిత్రలో మొదటి క్రిస్టియన్ కౌన్సిల్కి పూర్వం యాకోబు గారు చెదిరి ఉన్నటువంటి యూదులకు రాస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి ప్రపంచ క్రైస్తవ్యానికి అని ఒక మాట అనొచ్చు. ఆ రోజు చెదిరిపోయినటువంటి యూదులు విశ్వమంతటికి కూడా సువార్తను తీసుకుని వెళ్ళారు. యాకోబు గారి యొక్క అధ్యక్షతన 30 సంవత్సరాలు, ఆ తరువాత మరొక 10 సంవత్సరాలు అతని సహోదరుడైన సీమోను ఆర్ షిమ్యోను అంటారు, సైమన్, వారి యొక్క బిషప్ హుడ్లో కొంతకాలం సంఘము చాలా కంఫర్టబుల్ జోన్లో వారు సువార్త విని రక్షణ పొందిన వారి సంఖ్య చక్కగా పెరుగుతూ అక్కడే ఉండి ఆ ప్రజల మధ్య సువార్త చేసుకుంటున్నారు. అప్పటికే అపోస్తలులు బయలుదేరి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పౌలు గారు యూరప్ ఖండానికి, మైనర్ ఏషియాకి పేతురు గారు, అలాగే బర్నబా ఒక ప్రాంతానికి, ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. అచ్చట సంఘాలు పెరగటం ప్రారంభమయ్యాయి. అలాగే యూదులు కూడా చెదరగొట్టబడ్డారు. అలా చెదరగొట్టబడినటువంటి యూదులు ఆయా ప్రాంతాల్లో సంఘాలు కట్టడం ప్రారంభించారు. అలా ప్రారంభమైనటువంటి క్రైస్తవ్యం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఆవిర్భవించింది. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రాజు తన దర్శనాన అతిపెద్ద చెక్క శిలువ చూశాడు. ఆ చెక్క శిలువ చూసిన తర్వాత అతడు ప్రతి యుద్ధానికి ఆ చెక్క శిలువ తీసుకెళ్ళాడు. ఆ కారణం చేత అతడు ప్రపంచాన్ని జయించి క్రైస్తవ ప్రపంచంగా మార్చాడు. అతని తల్లి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననము మొదలు మరణము వరకు న్యూ టెస్టమెంట్ ప్లేసెస్ అన్ని డెవలప్ చేసింది ఆమె. ఆ జెరూజలేం యాత్రికులు చూడటానికి అనుకూలతతో ఉన్నటువంటివన్నీ కట్టించారు ఆవిడ, దగ్గరుండి కట్టించింది ఆవిడ. కాబట్టి ఒక గొప్ప పెనుమార్పు ఆ తరాల్లో చూశారు. ఇవాళ క్రైస్తవ్యాన్ని గురించి చాలా చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు అనేకులు ఎరుగక, కానీ దీని ప్రపంచ చరిత్ర, దేశ చరిత్ర, రాష్ట్ర క్రైస్తవ సంఘ ఉత్పత్తి చరిత్ర ఎరిగిన వారు అలా మాట్లాడరు. ఇవాళ భారతదేశంలో ఇండియన్స్ చర్చ్ లీడర్స్గా ఉన్నారు. ఒక బిఫోర్ లాస్ట్ జనరేషన్ ఫారినర్స్ ఇండియాకి మిషనరీస్గా వచ్చి చేసినప్పటి సేవ, అప్పటి త్యాగం, అప్పటి ఎడ్యుకేషన్, అప్పటి మెడికల్ ఫెసిలిటీ, అప్పటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్, ట్రస్ట్స్, అప్పటి హాస్టల్స్, పేదలకు వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు ఇవాళ లేవు. ఇవాళ కలుషితమైన సంఘాలు కనపడుతున్నవి. ఆర్టిఫిషియల్ చర్చెస్, పొట్టకూటి కొరకైన సంఘాలు, జీవనోపాధి కొరకైనటువంటి అభద్రతతో కూడిన అవిశ్వాసపు నాయకులు ఉన్నటువంటి సంఘాలు. ఆనాడు అలా కాదు. 1910 సంవత్సరంలో ఏలూరు సిఎస్ఐ చర్చ్కి అలెగ్జాండర్ అనే ఒక దొర వచ్చారు. బ్రిటిషర్స్ పీరియడ్ అది. మన పాత రైల్వే స్టేషన్ మొదలుకొని ఉన్నటువంటి భూములకు ఆ బ్రిటిష్ వారు ఆ రైల్వేస్కి కేటాయించిన స్థలంలో నుంచి ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అలెగ్జాండర్ గారు మిషనరీ ఆ చర్చ్ సైట్స్ అన్నీ కూడా వారు రాశారు. అలెగ్జాండర్ గర్ల్స్ హై స్కూల్, అలాగే అమ్మేసుకున్నారు అని తగువలో ఉన్నటువంటి బిషప్స్ కాంపౌండ్, ఎకరాలు, అలాగే గుంటూరులో అమ్మేసుకున్నారని చెబుతున్నటువంటి అనేక మిషనరీ ఆస్తులు,
ఏసీ కాలేజ్ గ్రౌండ్ మీరు వెళ్ళండి ఎంత పెద్దగా ఉంటుందో, కుగ్లర్ హాస్పిటల్కి వెళ్ళండి ఎంత పెద్దగా ఉంటుందో, క్లార్క్స్ హాస్టల్కి వెళ్ళండి, గుంటూరులో బిషప్స్ కాంపౌండ్కి వెళ్ళండి. లూథరన్ సంఘాలకు మిషనరీస్ ఇచ్చిన ఆనాటి ఆనాటి ఆస్తులు ఇవాళ కోట్లలో ఉన్నవి. ఇండియన్ చర్చ్ లీడర్స్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మరియు సోషల్ వర్క్స్, హెల్త్ కేర్ జీరో అయిపోయింది. ఒకప్పుడు ఎక్కడికక్కడ హాస్పిటల్స్ ఉండేవి. వేగవరం అని మనకొక 5 కిలోమీటర్లలో ఒక హాస్పిటల్ ఉంది. ఇవాళకి అక్కడ చర్మ వ్యాధులకు సంబంధించి విదేశాలకు చెందినటువంటి మందులు తెప్పించి కుష్టి వ్యాధిగ్రస్తులకు, చర్మ వ్యాధిగ్రస్తులకు వాళ్ళు సిస్టర్స్ చేసే సేవ మీరు గమనించినట్లయితే అది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఆడమిల్లి దగ్గర మూసివేసినటువంటి పాము కాటుకు మందిచ్చేటువంటి హాస్పిటల్ స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్ ఆకివేడులో, సిబిఎం హాస్పిటల్ ఉయ్యూరులో, అలాగే సాల్మన్ హాస్పిటల్ బాపట్లలో. ఇలా మీరు తీసుకుంటే ఎక్కడికక్కడే మిషనరీస్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, హాస్టల్స్. ఇంగ్లీషు హరిజనులు నేర్చుకున్నారు అని అంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ నేర్చుకుని కాలేజ్ ప్రిన్సిపల్స్గా రిటైర్ అయ్యారు. ఇవాళ హై స్కూల్ హెచ్ఎంస్గా ఇవాళ రిటైర్ అయ్యారు చాలామంది. అది కూడా 20 సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి వాళ్ళు దళిత కుటుంబాల్లోంచి వచ్చారంట ఆనాటి మిషనరీలే. ఇవాళ నేను యాకోబు యొక్క మొదటి అధ్యాయం ప్రారంభిస్తూ నేను ఈ మాటలు చెబుతున్నాను. ఎందుకంటే ఇవాళ క్రైస్తవ్యాన్ని చూసి సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద ట్రూ క్రిస్టియానిటీ. ఇవాళ క్రైస్తవ్యం పర్వర్ట్ అయిపోయిన క్రైస్తవ్యం మీద మాట్లాడుతున్నారు తప్ప అందరూ నిజ క్రైస్తవ్యం యొక్క నమూనాలు ఈనాటి ప్రపంచానికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ నమూనాలు ఇక్కడ లేవు, ఆ త్యాగాలు ఇక్కడ లేవు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యము లేదు, పేదల కొరకైనటువంటి పంపిణీలు లేవు. కానీ చర్చెస్లో కోర్టులున్నాయి, కోర్టుల్లో తగువులున్నాయి, కానీ చారిటబుల్ యాక్టివిటీ లేదు. కానీ ఒకప్పుడు ఇట్లా లేదు, ఒక 30-40 సంవత్సరాలలోనే ఈ మార్పులన్నీ వచ్చేసాయి. నేను ఇది కొంచెం ఆవేదనతోనే ఈ మాటలన్నీ చెబుతున్నాను. ఈనాటి యువకులు ఒక బిల్డింగ్ చర్చిది కట్టుకొని 4 ఏసీలు అందులో వేసుకొని 200 మందిని పోగు చేసుకొని వాళ్ళకే ఆ బైబిల్లో 4 మాటలు చెప్పుకుంటూ 4 పండగలు సృష్టించుకొని 4 సువార్త కొట్టాలు సృష్టించుకొని అదే జీవితం అనుకునే బావిలోని కప్ప జీవితం ముగిస్తున్నారు. గ్రేట్ కమిషన్ preach the gospel unto the utmost parts of the world, teach the doctrine and make the disciples in the name of Jesus. ఎక్కడ కనపడలేదు. ఇవాళ మీకు ఒక గొప్ప విచారకర విషయం చెబుతాను. యూత్ 100% నెగ్లెక్టెడ్. యూత్ బైబిల్ స్టడీ పెట్టిన సంఘాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద లెక్కేస్తే కొన్ని వేల క్రైస్తవ సంఘాల్లో యూత్కి స్పెషల్ బైబిల్ స్టడీ ఉన్నవి 10 సంఖ్యలో కూడా లేవు. నాట్ ఈవెన్ లెస్ దాన్ 10. ఎందుకంటే భయం. యవనస్తులు కలిసి ఒక చోట చేరితే ప్రమాదం అవుతుందేమో అని. యూత్ నెగ్లెక్టెడ్. అందుకే
నెక్స్ట్ జనరేషన్కి క్రిస్టియానిటీ యొక్క అర్థం కంప్లీట్గా మారిపోతుంది. క్రైస్తవ్యం కూడా ఒక బిజినెస్గా, రిలీజియన్ ఆనాటి క్రీస్తు కాలపు యాజకుల వంటిది అలా మారిపోతుంది. We all should go back to the Bible and its times. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. యేసు ఏ పునాది వేశారో, అపోస్తలులు ఏ పునాది వేశారో ఆ పునాదుల వైపు కదలకపోతే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారనే దుర్గతి పడుతుంది. చరిత్రలో నుండి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. భక్తి అని ప్రారంభించినటువంటి ఆ మహానాయకులు స్థాపించిన సంఘాలు ఇవాళ డబ్బుతో కాట్లాడుకుంటున్నారు, భేదాలు సృష్టించుకున్నారు, సిద్ధాంతాల పేరిట విడిపోయారు. భారతదేశం ఇచ్చినటువంటి స్వాతంత్రం చొప్పున పుట్టగొడుగుల్లాగా సొసైటీస్, ట్రస్టులు, అసోసియేషన్స్ వచ్చేసాయి. కనుక సెక్యులర్ కంట్రీలో ఒక సెక్యులర్లోనే పోస్ట్ మోడర్నిజం ఎంటర్ అయింది. క్రైస్తవ్యంలో చాలా భిన్నమైన అపస్వరాలు ప్రారంభమయ్యాయి. అది ముందస్తుగానే యాకోబు భక్తుడు తన యొక్క దైవ జ్ఞానంలో గ్రహించి ఒక సాలిడ్ ఫౌండేషన్, విశ్వాసమని, భాషలు మాట్లాడతామని, అద్భుతాలు చేస్తామని, స్వస్థతలు చేస్తామని భ్రమపరిచే వ్యక్తులకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాడు. యు మస్ట్ చెక్ యువర్ ఫెయిత్ బై యాక్షన్స్. విశ్వాసం పేరిట భాషలు మాట్లాడుతున్నారు. అదొక వేలం వెర్రి చేశారు. దాన్ని స్వస్థతా కూటాలు పెట్టారు, దాన్ని ఒక వేలం వెర్రి చేశారు. కొబ్బరి నూనె అమ్ముకున్నారు, కర్చీఫ్లు అమ్ముకున్నారు, పరీక్షల కొరకు పెన్నులు అమ్ముకున్నారు, వేలం వెర్రి చేశారు. జనాన్ని డబ్బిచ్చి తోలారు, భ్రమపరిచారు. పట్టుత్వం ఉన్న క్రైస్తవ్యం పోయింది, పట్టులేని క్రైస్తవ్యం చూపించారు. వాపును బలంగా చిత్రీకరించారు. త్యాగం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సమర్పణ లేదు, నీతి న్యాయాలు కనబడకుండా మిగిలిన ఆచార సంబంధ భక్తులంతా వచ్చాయి. ఒకప్పుడు 40 దినాల ఉపవాసాలు లేవు, 50 దినాల ఉపవాసాలు లేవు. లెంట్ పేరిట ఎవ్రీడే ప్రేయర్స్ అన్ని సంఘాల్లో లేవు. సెమీ క్రిస్మస్ పేరిట నెల దినాల పోషణ కార్యక్రమాలు లేవు. యాక్టివిటీస్ బాగా పెంచారు, కానీ దానిలో సందేశాన్ని మరిచారు. అట్లా చెదిరిన వారికే యాకోబు పత్రిక. బ్యాక్ టు ద బైబిల్ అండ్ ఇట్స్ టైమ్స్. దేవుడు నాకు ఇచ్చిన మహా ఆధిక్యత, ప్రీచ్ ద గాస్పల్ అండ్ టీచ్ ద డాక్ట్రిన్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేట్ కమిషన్. బిగ్ అసోసియేషన్లోనే జీ స్టాండ్స్ ఫర్ గ్రేట్ కమిషన్. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి శుభము అని చెప్పి వ్రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునకు ఒక వర్షంలో బంధువైనా, మరొక వర్షంలో సొంత తమ్ముడైనా ఇదేమీ వ్యత్యాసం అనిపించదు నాకు. ఎందుకంటే కేథలిక్ పీపుల్ కొన్ని సిద్ధాంతాల కోసం మరియా కన్యకగానే ఉండిపోయారు, బిడ్డను కన్న తర్వాత అట్లానే ఉండిపోయింది, భర్తతో ఆమె సంసారం చేయలేదని. ప్రొటెస్టెంట్స్ లేదు సంసారం చేయగా పిల్లలు పుట్టారని.
ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. అది హిస్టారికల్ ఈవెంట్, చారిత్రాత్మక విశేషం, దాని గురించిన ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. అందుకనే నేను దానికి ప్రాధాన్యత ఇవ్వను. మరియ గారు ఏ విధంగా ఉంటే ఈయన ఉన్నారు అనేది ప్రాధాన్యత ఇవ్వను. కానీ యాకోబు మారు మనసు పొందిన ఒక వ్యక్తిగా, ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఈ యాకోబు గారికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇచ్చి తన పట్ల విశ్వాసిగా తీసుకోవటం పట్ల, యెరూషలేములో ఉన్న సంఘమంతటికి బిషప్గా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పటం దేవుని చిత్తమవటం చేత అవే ప్రధానంగా తీసుకున్నాను తప్ప, నేను యేసు ప్రభు రక్త సంబంధి కూడా, ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మ్యాన్. మనం వాడి తమ్ముడా, వీడి తమ్ముడా, ఆయన బాబా, ఈయన బాబా, ఆయన మామ, ఈ రక్త సంబంధాలు, ఈ విలువల బైబిల్కి సంబంధం లేదు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు తల్లిని గురించి ఆయనే అన్నాడు, ఎవరైనా నా తల్లి, ఎవరు నా సహోదరుడు, పక్కన పెట్టమన్నాడు. అమ్మ నాతో నీకేం పని అమ్మా, పక్కన పెట్టమన్నాడు. కాబట్టి ఆ విషయాలు మాట్లాడటం కంటే సంఘానికి ఆయన ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో వాటికి ప్రాధాన్యత ఇద్దాం. ఇవాళ ఎర్త్లీ మెజర్స్తో బైబిల్ని జడ్జి చేయటం మానండి. బైబిల్ వాల్యూస్తో, కింగ్డమ్ వాల్యూస్తో, హెవెన్లీ ఆ చాయిసెస్తో దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. కనుక యాకోబు అంటున్నాడు, నేను దేవుని యొక్క, క్రీస్తు యొక్క దాసుణ్ణి, డులోస్, నేను దాసుణ్ణి, హక్కులు లేని సేవకుణ్ణి నేను. దాసుడు అనేటువంటి పదం హెబ్రియులకు బాగా అర్థమవుతుంది. భారతీయులకు 1947కు ముందు దాసులంటే అనుభవం ఉంది. ఇజ్రాయేలీలకు ఐగుప్తులో దాసులంటే అనుభవం ఉన్నది. ఇజ్రాయేలు దేశం ఏర్పడిన తరువాత దాసులను గూర్చినటువంటి ధర్మశాస్త్రంలోని అంశాలు వారికి అనుభవం ఉన్నవి. దాసుడు హక్కులు లేనివాడు, దాసుడు హక్కులు లేనివాడు. యేసుక్రీస్తుకు హక్కులు లేని దాసుడను. దానిలో నాకు ఉద్యోగం లేదు, నాకు జీతభత్యాలు లేవు, నన్ను కొనుక్కున్నాడు, నేను ఆయన సొత్తు, ఆయన పని చేస్తాను, ఆయన పెడితే తింటాను, ఆయన ఇస్తే వస్త్రం ధరిస్తాను, లేకపోతే ఆయన దాసుడిగా అట్లే ఉంటాను. అర్థమైందా? కనుక క్రీస్తు యొక్క దాసుడును, దేవుని యొక్క దాసుడును యాకోబు అనేటువంటి నేను ఇతర దేశాలకు వెళ్ళిపోయిన విశ్వాసులైనటువంటి యూదా క్రైస్తవులకు శుభం అని చెప్పి రాస్తున్నాను. సహోదరుడా, సహోదరి, ఇది చాలా గంభీరమైనటువంటి వర్తమానం. నా సహోదరులారా, మై బ్రదర్స్, యూదుడు కదా ఈయన కూడా యూదుడు కదా, యూదా గోత్రముకు చెందినవాడు కదా. మై బ్రదర్స్, యూదులను పిలుస్తున్నాడు. నా సహోదరులారా, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇది అప్లై అవుతుంది. మనమందరము సహోదరులమే. సహోదరుడు అంటే తల్లి గర్భాన ఉదయించినటువంటి వారు సహోదరులు, ఒకే గర్భం నుండి వచ్చిన వారని. మనం ఒకే గర్భం నుండి వచ్చిన వారితో పోల్చుకున్నాము. ఎందుకంటే ఒకే రక్తము మన కొరకు చిందించబడింది. క్రీస్తు నందు మనము అందరము ఏకమై సహోదరులము ఉన్నాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు సహోదరుడే. అతడు ఆర్సీఎం అవ్వచ్చు, అతడు ఐసీఎం అవ్వచ్చు, అతడు సిఎస్ఐ అవ్వచ్చు, అతడు పెంతెకోస్తు అవ్వచ్చు, అతడు బ్రదరన్ అవ్వచ్చు, అతడు యాంగ్లికన్ అవ్వచ్చు, అతడు లూథరన్ అవ్వచ్చు, అతడు ఇండిపెండెంట్ అవ్వచ్చు. బట్ ఆల్ ఆర్ బ్రదర్స్, ఆల్ ఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. భేదాలు లేవు క్రైస్తవ్యంలో. అభిప్రాయ భేదాలు, వాక్య గ్రహింపులో భేదాలు తప్ప భేదాలు లేవు.
అందుకని పౌలు అంటాడు, క్రీస్తు అను పునాది మీద వివిధ రకాలుగా అపోస్తలులు కట్టారు, కొందరు వెలగల కట్టడాలు కట్టారు. మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చూడండి, పునాదులు అవే ఉంటాయి, పైన స్ట్రక్చర్స్ మారుతుంటాయి. స్ట్రక్చర్స్ని బట్టి కాదు, పునాదిని బట్టి ఇల్లు నిలబడుతుంది. ఆ స్ట్రక్చర్ పరీక్షించబడినప్పుడు అది కర్రతో కట్టారా, దేనితో కట్టారు, అది నిలబడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఒకరిని ఒకరు ద్వేషించాల్సిన పని లేదు క్రైస్తవ్యంలో. ఒక సహోదరుని మరొకడు హత్తుకొనే ఉండాలి. అదే అన్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి మీరు వివిధ విధాలైన శోధనల్లో మీరు పడేటప్పుడు ఆనందంగా ఎంచుకోనండి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మై బ్రదర్స్ when you meet trials of various kinds, for you know that the testing of your faith produces steadfastness, and let steadfastness have its full effect, that you may be perfect and complete, lacking in nothing. రేపు చెబుతానండి ఈ మాటలు, టైం అయిపోయింది. EEE ఒక్కసారి పాంప్లెట్ చూడండి. రేపటి సాయంకాలం మహిళలు, ఎల్లుండి సాయంకాలం పురుషులు, 13 నుండి 30 సంవత్సరాల వయసున్న వారి కొరకు అద్భుతమైనటువంటి టీచింగ్. ఏ సంఘంలోని యవ్వనస్తుడు ఆ సంఘానికి ఉపయోగపడాలి. యూత్ వర్ నెగ్లెక్టెడ్ ఇన్ చర్చెస్. అందుకు యవ్వనస్తులకు మంచి బోధనిచ్చి వారిని బలవంతులుగా చేసి వివిధ సంఘాల ద్వారా సువార్తీకరణలో సంఘాలు బలోపేతమవటంలో సహకరించడం కొరకు EEE ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్స్, సువార్తిక సాయంకాల సంతోషం అనే కార్యక్రమం. మీ అందరికీ ఆహ్వానం, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము. రేపు ఎల్లుండి జరిగే EEE ప్రోగ్రాంలో మీ వాక్యము చేత వారిని ఉదక స్నానం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.